చరణ్ గారు చాలా సిన్సియర్ అయిన ఒక యాక్టర్. స్టార్ లోపల ఒక మంచి యాక్టర్ ఉన్నారు. ఆయన స్టార్ కదా, పెద్ద స్టార్, ఆయనకి గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ నుంచి ఆస్కార్ స్టేజ్ దాకా ఎంత డిజర్వింగ్ పర్సన్ ఆయన. చిరంజీవి గారు కొడుకు అని ఒక ప్లేస్ దొరికినా కానీ ఆయన సిన్సియర్ గా ఉండలేకపోతే ఈ పొజిషన్ రాదు. ఆయన డాన్స్ కానీ సార్ ఒకటి చెప్తాను సార్, ఆయన పెర్ఫార్మెన్స్ చెప్తాను. హంబుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో అదికి హంబుల్ పర్సన్. ఆయన ఏం సిన్సియర్ గా వింటూ అది ఏం చేయాలి అని అనుకుని చాలా ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేశారు. అదే కలెక్టర్ మీటర్ అంటే ఇక్కడ అడావడిగా చేయకుండా అది కంపోస్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఆ తర్వాత అప్పన్న అని ఒక క్యారెక్టర్ ఉందండి, హైలైటెడ్. అది మాత్రం అది రియలీ సీయింగ్ హిమ్, அந்த ట్రైలర్ కూడా அந்த చెయ్యి పెట్టుకొని చూస్తున్నాను. అది నవ్వి అది దేశానికి మంచి చేయాలని ఉన్న ఒక క్యారెక్టర్. అందరికీ ఈ లోకం మంచిగా ఉండాలని అందరికీ ఒక ఫీలింగ్ ఉంది కదా, దాన్ని ఒకరు డ్రీమ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్. అప్పన్న క్యారెక్టర్ అలా ఒక మంచి క్యారెక్టర్. అది రియల్ గా ఓన్ చేసుకొని చాలా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేశారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నేను కూడా సమ్ పోర్షన్స్ చూశాను. ఇట్ ఈస్ గివ్ మీ వెరీ వెరీ బ్యూటిఫుల్ వార్మ్ ఫీలింగ్. అంత క్రియేషన్ శంకర్ గారు చేసిన క్రియేషన్ ని ఒక యాక్టర్ గా ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి ఆ పంచకట్టు పట్టుకుని ట్రైలర్లో ఆయన చూడండి, ఆయన నడుచు వెళ్తున్నప్పుడు ఒక లెగ్ నే అలా ఊపి వెళ్తారు. నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఒక డిఫరెంట్ గా ఉంది, ఏంటి సార్ ఊర్లో నాన్న అందరూ ఇస్తారు కదా సార్, అది నాకు అది. సో అంత డీటెయిల్ గా మైన్యూట్ వర్క్ చేస్తున్నారు ఆయన. అలా నడిచి వెళ్తున్నప్పుడు డైరెక్టర్ గారు అడిగారంట, చరణ్ గారు ఎందుకు ఇలా చేశారు అంటే, ఏం సార్ బాగలేదా? సూపర్ గా ఉంది అన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసి నేను అడిగాను, సార్ ఇది మీరు చెప్పారా, ఎలా సో సార్ ఊర్లో అప్ప తాత అందరూ చేస్తారు కదా, అది వెళ్తున్నప్పుడు కొంచెం అది ఫీల్ సార్ అన్నారు. అంత డీప్ గా వచ్చే పని చేస్తున్న ఫెంటాస్టిక్ యాక్టర్. మీ రంగస్థలంలో కూడా చూడండి, స్టార్ ఉన్నా కూడా దాని లోపల ఒక అది అలాగే దీంట్లో కూడా ఒక మ్యాచ్ బ్రహ్మాండంగా చేశారు.